ఈరోజు వీడియోలో స్వర్ణాంధ్ర P4 సర్వే. దీనిలో అందరూ ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, నెక్స్ట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్, జాబ్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈ స్వర్ణాంధ్ర P4 సర్వేని ఎలా సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేసిన తర్వాత మన యొక్క పార్టిసిపేషన్ సర్టిఫికేట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. swarnandhra.ap.government.in అని చెప్పేసి అది ఎంటర్ చేయగానే మనకి స్క్రీన్ ఇలా కనబడుతుంది. మీరు కనుక ఈ యొక్క సర్వేని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చేయాలి అనుకుంటే పైన మనకి కార్నర్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో 2 కనబడుతున్నాయి, తెలుగు, ఇంగ్లీష్ అని చెప్పేసి. ఒకవేళ ఇంగ్లీష్లో చేయాలి అనుకుంటే ఇంగ్లీష్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇది మొత్తం కూడా ఇంగ్లీష్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇంగ్లీష్లో కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లోను, నెక్స్ట్ అట్లా కాకుండా తెలుగులో కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు తెలుగులోను దాని మీద అలా ప్రెస్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ ఇలా కిందకి జరుపుకుంటూ వెళ్తే ఇక్కడ అసలు ఈ సర్వే ఎందుకు కండక్ట్ చేయబోతున్నారు ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ మొత్తం కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సర్వేని మనం ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీ యొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. ప్రాంతం అంటే గ్రామీణ ప్రాంతమా, పట్టణ ప్రాంతమా అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత జిల్లా, కొత్తగా అప్డేట్ అయినటువంటి అన్ని జిల్లాలు కూడా దీంట్లో ఉన్నాయి. మీ యొక్క జిల్లాలని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మున్సిపాలిటీ, జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యొక్క మున్సిపాలిటీ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి పేరు, ఎవరైతే ఈ సర్వే చేయబోతున్నారో వాళ్ళ యొక్క పూర్తి పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసినటువంటి ఆ పేరుతోనే మనకు సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మన యొక్క వయసుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లింగము, పురుషులైతే పురుషులు, నెక్స్ట్ స్త్రీలైతే ఈ సర్వేను ఎవరెవరు సబ్మిట్ చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ఎంచుకోండి అని చెప్పేసి అన్నారు. దీనిలో వచ్చేసరికి రైతులు సబ్మిట్ చేయొచ్చు, రోజువారీ కార్మికులు, వ్యాపార యజమానులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఉద్యోగులు, నెక్స్ట్ అట్లాగే స్టూడెంట్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇంకా అదర్ దాన్ దిస్, ఇవి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట. కాబట్టి వృత్తిలో మీరు ఎవరైతే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మొబైల్ నెంబర్, మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా గమనిస్తే ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. ఇవన్నీ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ మొత్తం కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్. తర్వాత ఇక్కడ నుంచి మనకి జనరల్ సర్వే అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. దీనిలో వచ్చేసరికి మొదటి క్వశ్చన్ ఒకసారి మనం చూస్తే, మీ అభిప్రాయం ప్రకారము మీ ప్రాంతంలో పేదరికానికి కారణం ఏమిటి? దయచేసి కింది ఆప్షన్లో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి అని చెప్పేసి. అంటే ఇక్కడ ఇది మనం టైప్ చేసేది కాదు, ఆల్రెడీ కొన్ని రీజన్స్ ఇచ్చారన్నమాట. ఈ రీజన్స్లో ఏది కరెక్టో వాటిని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఆటోమేటిక్గా ఇక్కడ పైన మనకి డిస్ప్లే అవటం కనపడుతుంది. ఆ 3 మించి ఇంకా నెక్స్ట్ తీసుకోదన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి, ఆంధ్రప్రదేశ్ పేదరిక రహిత లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన సవాలుగా మీరు ఏది భావిస్తున్నారు? దయచేసి కింది ఆప్షన్లో ఒకదాన్ని ఎంచుకోండి. ఇక్కడ కూడా కొన్ని మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వాటిలో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి, మీ కుటుంబం మెరుగైన భవిష్యత్తు కోసం కోరుకునే ఆకాంక్షలు, కోరికలు ఏమిటి? దయచేసి కింద ఆప్షన్లో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి అంటున్నారు. వీటిలో కూడా ఒక 3 మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి, మీ అభిప్రాయం ప్రకారం మీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి? దయచేసి కింది ఆప్షన్లో ఒకదాన్ని ఎంచుకోండి. అంటే వీటిలో మనం ఒకటి ఎంచుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 5, ధనవంతులు, HNIS, NRIలు ఆంధ్రప్రదేశ్కి ఎలా సహకరించగలరు? దయచేసి కింది ఆప్షన్లో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి. సో ఇక్కడ కూడా మనం 3 సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి 6th వన్, ప్రభుత్వము, ప్రైవేట్ రంగము పేద కుటుంబాలకు ఎలా సహాయపడగలవు? దయచేసి కింది ఆప్షన్లో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడింటిని ఎంచుకోండి. ఇక్కడ కూడా సేమ్ క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ బాక్స్లు ఇంకా కింద ఉన్నటువంటి మొత్తం ఆప్షన్లు కనబడతాయి. వీటిలో నుంచి మనం ఒక 3 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసరికి,
మీ ప్రాంతంలో మీరు ఏ రకమైనటువంటి కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని చూడాలనుకుంటున్నారు? దయచేసి కింది ఆప్షన్‌లో గరిష్టంగా రెండిటిని ఎంచుకోండి అన్నారు. అంటే డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి మనం ఒక 2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి క్వెషన్ నెంబర్ 8 వచ్చి ప్రజలు ఈ విధానాన్ని అమలు చేయడంలో ఎలా పాల్గొనగలరు? దయచేసి కింది ఆప్షన్‌లో గరిష్టంగా ప్రాధాన్యత క్రమంలో మూడిటిని ఎంచుకోండి. అంటే ఇక్కడ ఉన్న వాటిలో నుంచి ఒక మూడిటిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 9th వన్ వచ్చేసరికి దయచేసి ప్రైవేటు వర్గానికి అంటే టాప్ 10% తగిన పేరుని సూచించండి. ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల్ని గరిష్టంగా 5ని ఎంచుకోండి అన్నారు. అంటే వీటిలో 5 ఖచ్చితంగా 5 సెలెక్ట్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ తర్వాత 10th వచ్చేసరికి దయచేసి ఆశావాహకుల వర్గానికి దిగువ 20% తగిన పేరుని సూచించండి. ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల్ని గరిష్టంగా 5ని ఎంచుకోండి. దీనికి సంబంధించి కూడా మనం వీటిలో నుంచి ఒక 5 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేసరికి దయచేసి P4 నినాదానికి తగిన పేరుని సూచించండి. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి ఈ సర్వే దీనికి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ఈ కింది ఎంపికల నుండి గరిష్టంగా 5ని ఎంచుకోండి. అంటే టైటిల్స్ ఇక్కడ కొన్ని టైటిల్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో 5ని ఎంచుకోవాలంటున్నారు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి లాస్ట్గా మనకి మీ ప్రాంతంలో పేదరికాన్ని తగ్గించేందుకు మనం మరింతగా ఏం చేయగలమో దయచేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఇది కూడా మ్యాండేటరీ క్వశ్చన్ అనమాట. మనకి రెడ్ మార్క్ ఉంది. ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది టైప్ చేసిన తర్వాత కింద ఇక్కడ మనకి క్యాప్చా కోడ్ కనబడుతుంది. ఈ క్యాప్చా కోడ్ మొత్తాన్ని కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇట్లా థ్యాంక్ యూ అని చెప్పేసి వీ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ సజెషన్స్ అని చెప్పేసి కనపడుతుంది. ఆ తర్వాత కింద మనకి డౌన్లోడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి కనబడుతుంది. ఈ డౌన్లోడ్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్పుడు మనకి మన పేరుతో సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ అయినటువంటి సర్టిఫికేట్ని కొంచెం కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి ప్రింట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్లోకి మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్నర్లో ఉన్న 3 డాట్స్ మీద మనం ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చెప్పేసి అని వస్తుంది. సేవ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి సర్టిఫికేట్కి పేరు ఇచ్చేసి ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేట్ అనేది మనకి సేవ్ అవుతుంది. ఈ విధంగా ఈ స్వర్ణాంధ్ర P4 సర్వేలో అందరు ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్, కార్మికులు, విద్యార్థులు అందరూ కూడా ఈ సర్వేని మనం ఈ విధంగా కంప్లీట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజీకి రీడైరెక్ట్ అయ్యి డైరెక్ట్గా సర్వే పేజీకి అనేది వెళ్ళటం జరుగుతుంది.